త్రియేక దేవుని నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. బాగున్నారని అందరూ? దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరినీ కూడా క్షేమకరమైనటువంటి ఆరోగ్యంతో మంచి ఆయుష్తో దేవుడు మనందరినీ కూడా ఈ దినాన్న ఆయన విశ్రాంతి దినాన్న పరిశుద్ధంగా ఆచరించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. త్రితం తర్వాతి 7వ ఆదివారాన్ని మనము ప్రారంభించుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 11వ పాట పాడుకొని ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను, జాచుచు గరములు జక్కగా నీ వైపు, చూచుచున్నాము నీ వైపు. మేమరులమై ఉంటేమి మార్గము వీడి, మేమందరము పోతిమి మార్గము వీడి, మేమందరము పోతిమి. ప్రేమ చేనప్పుడు ప్రియతనయు పెంచి, క్షేమ మార్గము మాకు ప్రేమను చూపితివి. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. నిన్ను నమ్ము పాపులకు వారెవ్వరైనా, నీ శరణు జొచ్చు వారలకు వారెవ్వరైనా, నీ శరణు జొచ్చు వారలకు. ఇనుడావు కేడెంబు నీ జగతిలో నగుచు, కనుపరచుచుందువు ఘనమైన నీ కృప. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. నీ భయము మా ఎడలను నిలుపుము, నీదు ప్రభావమోన రంగను నిలుపుము, నీదు ప్రభావమోన రంగను. నీ భయము చే మేము వైభవమొందుచు, నే భయము లేకుండా ఈ భువిని గోనాలు. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. దయచూచి మమ్మునెప్పుడు మంచివి అన్నీ దయచేయు మెల్లప్పుడు, మంచివి అన్నీ దయచేయు మెల్లప్పుడు. దయచేయరానివి దయచేయుమని కోరా, దయచూపి మన్నించు దయగల మా తండ్రి. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదారి చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును
నీ నివాస స్థలంకు నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపమును ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని. నీవు నా పాపదోషం మా సృష్టికర్త విమోచకుడు అయిన సర్వశక్తుల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేస్తుమనియు నీదుట ఒప్పుకొనుచు ఉన్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదుకుచు వేడుకొనుచు మితిలేని కనికరం గల నీ యొద్దకు ఆశ్రమునకై వచ్చుచు ఉన్నాము. మా కొరకు చనిపోటకై నీ జనతకి కుమారుని ఇచ్చిన మిగుల కనికరముల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపమునకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్యజీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానము నీ వాక్యమునకు తగిన విధేయతను మాయందు నీ పరిశుద్ధాత్మన వృద్ధి పొందుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి సర్వశక్తుల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటకి తన కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నింటినీ క్షమించుచు ఉన్నాడు. ఆయన నామమందు విశ్వాసం ఉంచి వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. తర్వాతి 7వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదువుకుందాము. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనితో ఆర్భాటము చేయడి. ఆయన జన్మలను మనకు లోపరుచును, మన పాదముల కింద ప్రజలను అనగదొరుకును. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములందుండునట్లు మహిమా కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును
కనికరింపుము. క్రీస్తు ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలము లాంగున ఇలాకు సమాధానం నరులకాయనదాయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వపరిపాల పరిపూర్ణ శక్తి గల పరమజనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పర్చుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదిదలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞతనిచ్చుచున్నాము. ఏక కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన లేంచి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు. పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలు
వేడుకొనుచున్నా వెప్పుడు ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక, మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థించు. ప్రార్థించుము. ఓ దేవా, పరలోక భూలోకముల యందు సమస్తమును శాశ్వతమైన నీ సంరక్షణ క్రిందనే జరుగుతున్నది గనుక హానికరమగు దేనిని మా యొద్దకు రానీక లాభకరమగునవే మాకు అనుగ్రహింపమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయకుడివై యుగములు జీవించుతూ పరిపాలించునుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. దయతో కూర్చున్నాడు. క్రితంలోని 7వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క లేఖన భాగాలను చదువుకుందాం. పాత నిబంధన పాఠ్య భాగంగా ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 23వ వచనము నుండి 25వ వచనం వరకు గల భాగాన్ని శ్రీమతి హెలెన్ గారు చదువుగా విందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 23వ వచనము నుండి 25వ వచనం వరకు గల భాగము. త్రిత్వంలోని 7వ ఆదివారమునకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన గ్రంథము ఇర్మియా 31వ అధ్యాయము 23 నుంచి 25 వరకు చదువుకుందాం. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తరువాత యూదా దేశములోను దాని పట్టణములలోను జనులు నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అను మాట ఇకను వాడుకొందురు. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారినందరినీ నింపుదును. కావున సేద్యము చేయువారేమే, మందలతో తిరుగులాడువారేమే, యూదా వారందరూ పట్టణస్థులందరూ వారి దేశములో కాపురముందురు. ఇంత పర్యంతము. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాచ దేవా, మామును కనికరింపుము. పత్రిక పాఠ్య భాగముగా అపోస్తుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయం 8వ వచనము నుండి 24వ వచనం వరకు గల భాగము. అపోస్తుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయం 8వ వచనము నుండి 24వ వచనం వరకు గల భాగము. లుస్త్రాలో బలహీన పాదములు గలవాడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడను నడవలేనిక కూర్చుని ఉండువాడు. అతడు పౌలు మాటలాడు వినను. పౌలు అతని వైపు తేరిచూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండునని గ్రహించి, నీ పాదములు మోపి సరిగ్గా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లోకయోనియా భాషలో, దేవతలు మనుషుల రూపము దాల్చి మన యొద్దకు దిగివచ్చినారని కేకలు వేసి, బర్నబాకు ద్యుపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చిరి. సమూహంతో కలిసి బలర్పింపవలనని ఉండెను. అపోస్తులైన బర్నబాయు
పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములను చింపుకొని సమూహంలోనికి చొరపడి, అయ్యలారా, మీరెందుకిలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆయన గత కాలంలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడువనిచ్చెను. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయట చేత తనను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. వారిలాగు చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహు ప్రయాసమాయను. అంత్యోక్య నుండి, ఈకొనియ నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయినని అనుకుని పట్టణపు వెలుపలికి అతనిని ఈడ్చిరి. అయితే శిష్యులు అతన్ని చూచి నిలిచి ఉండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రాకును, ఈకొనియాకును, అంత్యోకియాకును తిరిగి వచ్చి శిష్యులు మనస్సులకు దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసము నుండి ప్రార్థన చేసి వారి నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. ఇంతటితో దినం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్య భాగము ముగిచున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సువార్త పాఠ్య భాగముగా మత్తయి సువార్త 10వ అధ్యాయము 24వ వచనము నుండి 31వ వచనం వరకు గల భాగము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 24వ వచనము నుండి 31వ వచనం వరకు గల భాగము. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు. దాసుడు యజమాని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలె, దాసుడు తన యజమాని వలె ఉండినా చాలు. ఇంటి యజమానునికి బయల్జెబూలుని వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా. కాబట్టి మీరు వారికి భయపడకుడి. మరుగైనదేదియు బయలుపరచబడపోయేదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి. చెవిలో మీకు చెప్పబడినది మెడల మీద ప్రకటించుడి. మరియు ఆత్మను చంపనేరక దేహమును చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగల వారికి మిక్కిలి భయపడుడి. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా. అయినను మీ తండ్రి సెలవలేక వాటిలో ఒక్కటైనను నేలపడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఇంతటితో దినం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగము ముగిచున్నది. ఓ క్రీస్తు, నీకు స్తోత్రము కలుగునుగాక. అదేవిధంగా మనందరం కలిసి అపోస్తుల విశ్వాసమును మన విశ్వాసముగా నొప్పుకుంటున్నాము. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తుల తండ్రి దేవుని నమ్ముచున్నా, ఆయన యొక్క కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నా. ఈయన పరిశుద్ధాత్మను నా గర్భమున ధరింపబడి కన్యను మరి పుట్టి పొందుకుల అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాప్తి చేయబడి
అదృశ్య లోకంలోని దీనిని చనిపోయిన వాళ్ళ నుండి మూడో దినం లేచి పరలోకంలోకి సర్వశక్తుల తండ్రి దేవుని కుర్చేతి పెట్టిన కూర్చుని నాడని సజీవులకును మృతులకును తీర్పు చేపట్టిన వచ్చిన నమ్ముచు ఉన్న పరిశుద్ధాత్మ నమ్ముచున్న పరిశుద్ధ క్రైస్తవ సంఘమును పరిశుద్ధుల సహవాసం పాప క్షమాపణి శరీర పునరుత్థానం నిత్య జీవనం అని నమ్ముచు ఉన్నాను. దయచేసి మన తండ్రి దేవుని నుండి ప్రభునేసు నుండి కృపయ సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. మరొకసారి ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు పేరిట నా యొక్క శుభాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి ఆయన మన ఎడల చూపిస్తున్నటువంటి ఎనలేని ప్రేమను బట్టి దేవుడు మనల్ని అనుదినము అనుక్షణము ఆయన యొక్క కౌగిలిలో ఆయన యొక్క కరములతో మనందరినీ కూడా భద్రపరుస్తూ ఉన్నాడు. అందుని బట్టి దేవునికే మహిమ ఘనత కలుగును గాక. ఈ యొక్క దినము ఈ యొక్క క్షణము మనము మన మధ్యలో అనేక మందిని మన యొక్క సన్నిహితులను బంధువులను కోల్పోయినటువంటి వారు మనము చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ఉచితమైనటువంటి కృపలో మనలందరినీ కూడా భద్రపరుస్తున్నాడు. అయితే ఈ యొక్క కృపను మనము చులకన చేస్తున్నామేమో, ఈ యొక్క కృపను మనము ఏ విధముగా తీసుకోగలుగుతూ ఉన్నాం. గడిచినటువంటి వారము త్రితంలోని 6వ ఆదివారం దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు ఇక ధర్మశాస్త్ర గ్రంథములో 10 ఆజ్ఞల గురించి మనము తెలుసుకున్నాం. అయితే మనందరికీ కూడా కంటతో వచ్చినటువంటివే. అయితే కంటత కాదు, అది జీవితంలో మనము మన యొక్క క్రియలను ధర్మశాస్త్రపూర్వకంగా మనము నడుచుకునేటువంటి విధానంలో చూపించాలి. ఆ ఆజ్ఞలను పాటిస్తూ ఆజ్ఞపూర్వకంగా నడుస్తూ మనము జీవించినట్లయితే దేవుడిచ్చేటువంటి ఆ నిత్యరాజ్యంలోనికి మనము వారసులం అవుతాం. ఆ యవనస్తుడు నేను పాటిస్తున్నాను కదా అన్నటప్పుడు తండ్రి దేవుడిచ్చినటువంటి ఒక ఆజ్ఞ, నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించమన్నాడు. అది అతనికి నచ్చలేదు. అయితే ఈ యొక్క వారము చదవనటువంటి లేఖన భాగాలను మనము చూసినట్లయితే ఏ భేదమును లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు. నిజంగానే ఏ ఒక్కరు కూడా నీతిమంతులు లేని లోకంలో అందరూ కూడా పాపులే, అందరూ కూడా పాపము చేసినటువంటి వారు. ఏదో ఒక క్షణం, ఏదో ఒక నిమిషం క్రియల రూపంలో కావచ్చు, మాటల రూపంలో కావచ్చు, చూపుల రూపంలో కావచ్చు, ఏదో ఒక రూపంలో, ఏదో ఒక క్రియల ద్వారా, ఏదో ఒక మాట ద్వారా, చేష్టల ద్వారా, ఏదో ఒక తలంపు ద్వారా అందరం కూడా పాపము చేసినటువంటి వారు. ఆ విధంగా దేవుడు అనుగ్రహించి మహిమను మనం పొందలేకపోవచ్చు ఉన్నాం. కానీ దేవుడు మన ఎడల శాశ్వతమైనటువంటి కృపను మనకు చూపిస్తూ ఉన్నాడు. ఎంత కృప అంటే శాశ్వతమైనటువంటి కృపను మనకు చూపిస్తూ ఉన్నాడు. కానీ దేవుడు మనకు శాశ్వతమైనటువంటి కృపను చూపిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు మనము కలిగి ఉన్నాం. ఆ యొక్క ప్రేమలో దేవుడు మనల్ని ఆయన కృపలో మనల్ని అందరినీ కూడా సంరక్షిస్తూ ఉన్నాడు. అందరం కూడా పాపము చేసినటువంటి వారమే. నువ్వు ఇంకనూ పాపములు ఉండగా, మనం ఇంకనూ పాపములు ఉండగా ఆయన నీ కొరకు, నా కొరకు
ఆ యొక్క శిలువ మరణాన్ని అధిరోహించాడు. ఎందుకంటే నీకు ఆ యొక్క శిక్ష నుండి విడుదల కలిగించడానికి, ఆ మరణం నుండి విడుదల కలిగించడానికి ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు, ఆయన జాలి కలిగినటువంటి వాడు. కనుక మనము ఎన్నిసార్లు ఆయన దగ్గర మోకరించిన, ఎన్నిసార్లు పాపం చేసి ఆయన దగ్గర విజ్ఞాపన చేసిన, ప్రభువా నన్ను క్షమించు అన్నప్పుడు ఆయన క్షమించగలిగేటువంటి దేవుడు. నువ్వు ఎన్నిసార్లు ఆయన దగ్గర పాపం చేసి వచ్చి, నీకు తెలిసి పాపం చేసి వచ్చి కూడా ప్రభువా నన్ను క్షమించు అని అన్న వెంటనే దేవుడు క్షమించగలిగేటువంటి వాడు. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని ప్రజలను అనేక సార్లు వారి దాస్యం నుండి ఆయన విడిపించాడు. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయన ప్రజలను అనేక సార్లు చెరల నుండి విడిపించాడు, దాస్యంలో నుంచి విడిపించాడు, పాప కుటుంబంలో నుంచి ఆయన దేశాలను రక్షించడం అనేది చూస్తూ ఉన్నాం. కనుక కూలిపోయినటువంటి వారి యొక్క జీవితాలను మరియు వారి యొక్క పట్టణాలను ఇక్కడ మనము కట్టడం అనేది మనము చూస్తున్నాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 23 నుంచి 26 వచనంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము శిష్యులను అందరినీ కూడా బలపరుస్తుంది. ఇక్కడ శిష్యులని ఒక్కరినే కాదు, మనల్ని కూడా ఆయన యొక్క వాక్యం బలపరుస్తున్నది. ఎందుకంటే ఆయన యొక్క వాక్యం ఇరుకులో, ఇబ్బందుల్లో, లేకపోతే ఆ యొక్క హృదయ వేదనతోటి ప్రతి ఒక్కరిని కూడా ఆ యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. అనేకులకు ఆదరణ కలిగిస్తుందని మాటలు. ఆయన యొక్క స్వరాన్ని మనం విన్నట్లయితే, ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని మనం పఠిస్తున్నప్పుడు, మనం చదువుతూ ఉన్నప్పుడు ఆ వాక్యం మనతో మాట్లాడుతుంది. ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. నేరుగా మాట్లాడకపోయినా దాని యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ యొక్క మాటలు మనకి ఆదరణ కలిగిస్తాయి, ఆ మాటలు మనకి సంతోషాన్ని కలిగిస్తాయి, ఆ మాటలు మనకి ధైర్యాన్ని ఇస్తాయి. కనుక వాక్యాన్ని మనము చదవగలుగుతున్నామా లేదా, ఆ వాక్యాన్ని మనం వినగలుగుతున్నామా లేదా? ఏదో కష్టం వచ్చినప్పుడు, లేకపోతే బాధ కలిగినప్పుడు, లేకపోతే ఇబ్బంది కలిగినప్పుడు మనము దేవుని దగ్గరికి, మనము దేవుని వాక్యం దగ్గరికి వస్తున్నాం. చాలామంది బైబిల్ చదువుతానని వాగ్దానం చేసినటువంటి వారు ప్రతిదినము దాని యొక్క వాక్యాన్ని మనము చదవగలుగుతున్నామా? ఏదో ఒక వారం రోజులు కంటిన్యూ చేసి ఇంకా దాన్ని పక్కన పడేసేటువంటి వారు లేకపోలేదు. క్రమం తప్పకుండా దాని యొక్క వాక్యాన్ని ఎంతమంది మనం చదవగలుగుతూ ఉన్నాం? ఆయన యొక్క సహవాసంలో ఎంతమంది మనం నిలబడగలుగుతూ ఉన్నాం? దివారాత్రులను మనము ధ్యానించినట్లయితే, ఆ వాక్యాన్ని మనం పఠించినట్లయితే, ఆ వాక్యం మనల్ని ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయికి మనల్ని తీసుకుని వెళ్తుంది. దివారాత్రులు మనం దానిని ధ్యానించినప్పుడు ఆ నీటి కాలంలో ఎవరను నాటబడినటువంటి ఆ యొక్క మొక్క ఏ విధముగా అయితే ఫలిస్తూ ఉన్నదో దానికి నీరక్కర్లేదు, అది మొలుస్తూనే ఉంటుంది. దానిని కట్ చేసి, మధ్యలో కట్ చేసి మరలా ఇంకొక చోట నాటినట్లయితే మరలా అది ఎదిగి ఫలిస్తుంది, దానికి వేర్లక్కర్లేదు. కనుక దేవుడు ఆ విధమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇవ్వగలగడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఈరోజు ఆయన యొక్క వాక్యాన్ని వినడానికి, ఆయన వాక్యాన్ని చదవడానికి ఎంతమంది ఆసక్తి చూపుతున్నారు? ఎందుకంటే అది మనకి బలాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. చాలా కుటుంబాల్లో కనుక మనం చూసినట్లయితే ప్రార్థన అనేటప్పటికి విసిగిపోతూ ఉంటారు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూడా ఈ లోకానుసారమైనటువంటి ఆ యొక్క క్రియలను మనం చేస్తూ ఉంటాం, లోక సంబంధమైనటువంటి విషయాల్లో మనం ఉంటూ ఉంటాం. కానీ కొంచెం సమయం దేవునికి ఇవ్వడానికి విసుక్కుపోతూ ఉంటారు, సనుక్కుంటూ ఉంటారు. ఇప్పుడే చేసుకోవాలా? కానీ అది మనకి ధైర్యాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది. అదే ఇర్మియా యొక్క జీవితంలో కనుక మనం చూసినట్లయితే, ఇర్మియా జీవితం అంతట్లో కూడా మనం గమనించినట్లయితే ప్రత్యక్షమైనటువంటి దేవుని యొక్క వాక్. అయితే ఇర్మియా
అచంచల విధేయత ఇక్కడ మనం చూడొచ్చు. మరియు ఆయనలో ఉన్నటువంటి సహనము, ఆయన విలపించు ప్రవక్త అని కూడా అంటారు. అయితే ఇర్మియా ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన దేవుని యొక్క మాటకు విధేయత చూపించాడు. ఆయన యొక్క సహనం ఇక్కడ మనం గమనించాలి. ఆయన విలపించు ప్రవక్తగా వారి కొరకు ప్రార్థన చేశాడు. సువార్తను ప్రకటిస్తూ ఆయనకు శిష్యులను చేస్తూ మనం ఈ లోకములో వెళ్ళినప్పుడు సువార్త పాఠంలో యేసు శిష్యులకు చెప్పినట్లుగా ఆ విధముగా మనము ప్రకటించగలగాలి. మనం చదవడానికి మనకే వాక్యం చదవడానికి మనం బతకం, ఇంకా ఎదుటి వారికి సువార్తనే ప్రకటిస్తాం. అదే సువార్త ప్రకటించేటప్పుడు ఇంకా మీకు శ్రమలు వస్తాయంటే, అదే మీరు వాక్యాన్ని ప్రకటించేటప్పుడు మీకు వేదన కలుగుతుందంటే, అదే ఆ వాక్యాన్ని కలుగుతున్నప్పుడు మీకు సమస్తమును మీరు కోల్పోయారంటే ఇక దరిదాపుల్లో కూడా మనము వెళ్ళం. కానీ ఇర్మియా ఆ విధంగా చేయలేదు. అంచెలంచెల విధేయతని ఇక్కడ చూపించాడు. అయితే మనం దేవుని ఎదుట ఎంత విధేయత కలిగి మనం ఉంటున్నాం, ఆయన చిత్తాన్ని మనం ఎంతవరకు నిలబెట్టుకోగలుగుతున్నాం, వినగలుగుతూ ఉన్నాం. కనుక మనకు నిత్యం ప్రతిఘటన ఎదురవుతూ ఉంటుంది. అయితే ఇర్మియా ఇక్కడ మాట ఎవరు వినలేదు, ఇర్మియా మాట అక్కడ ఎవరు వినలేదు. అయినా ధైర్యంతో ఇర్మియా దేవుడు తన ప్రజలకు చెప్పమన్నటువంటి మాటను చెప్పడం అనేది మనము చూస్తున్నాం. ఆయన ఘోరమైనటువంటి శ్రమలను ఎదుర్కొన్నాడు. అయితే ఇర్మియా జీవితం మనకు నేర్పే ఇంకొక పాఠాన్ని కనుక మనం చూసినట్లయితే, దేవుని సేవలో పరిచర్యలో మనకు శ్రమలు ఎదురవుతాయని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఆయన యొక్క జీవితం మనకు ఒక గుణపాఠంగా, అంటే సేవ అనేది ఒక కోలపాట కాదు, రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించేదిగా లేదు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాడు, నా శిష్యులుగా చేసుకుంటున్నాడు. అయితే ఆ యొక్క ప్రకటించేటువంటి క్రమంలో, ఆ యొక్క శిష్యులను చేసుకున్నటువంటి క్రమంలో అనేకమైనటువంటి ఇబ్బందులు, శోధనలు ఎదురవుతూ ఉంటారు. ఇన్నాళ్ళ పూర్వం బతకలేక బడిపంతులు అనేటువంటి వారు కదండి. ఇప్పుడు బతకడం కోసం సేవకులు అవేవాళ్ళు ఎంతోమంది లేకపోలేదు. ఎందుకంటే ఒక సంచి తగిలించుకొని ఇంటింటికి వెళ్ళి ప్రార్థనలు చేస్తే ఎంతో కొంత వస్తుందనే ఆ యొక్క ఆశ, ధనాపేక్ష. ఆ విధమైనటువంటి సేవకులను కూడా మనము చూస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క పరిచర్యలో మనకు శ్రమలు తప్పవని ఇక్కడ ఇర్మియా భక్తుల ద్వారా మనము చూడొచ్చు. అయితే దేవుడు వీటన్నింటి నుండి మనకు తప్పించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, ఆయన తప్పిస్తాడు. అదే సువార్త పాఠ్యభాగంలో మనం చూడొచ్చు. 2 పిచ్చుకల కాసులు అమ్ముడును కదా, ఆయనను మీ తండ్రి సెలవలేక వాటిలో ఒకటైనను నేలపడదు అంటున్నాడు. అంటే మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకండి. మనం భయపడని అవసరం లేదు. ఎందుకంటే సువార్తను ప్రకటించడానికి మనం భయం అక్కర్లేదు. కనుక ఈరోజు ఒకసారి మన హృదయాలు అడుగుతాం. నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత, నువ్వు దేవుణ్ణి ఆయన సొంత రక్షకునిగా నీవు అంగీకరించిన తర్వాత ఎంతమందికి నువ్వు సువార్తను ప్రకటించు, ఎంతమందితో దేవుని గురించి నువ్వు మాట్లాడగలగవు, ఆయన యొక్క ప్రేమను నువ్వు ఎంతమందికి చూపించగలవు, ఆయన యొక్క త్యాగాన్ని ఎంతమందికి నువ్వు వివరించగలవు. ఇర్మియా ఎంత వారు ఆ మాట వినకపోయినప్పటికీ కూడా ఆయన ఎంతో దేవుడు చెప్పమన్నటువంటి ఆ యొక్క ప్రజలకు ఆ మాటలను చెప్పేటువంటి వాడు, ఆ యొక్క ఎన్నో శ్రమలు వచ్చినప్పుడు కానీ ఎదుర్కొనేటువంటి వాడు. దేవుడు వీటన్నిటి నుండి మనను తప్పిస్తాడు. ఈ విషయాన్ని ఇక్కడ సువార్త పత్రిక పాఠంలో కూడా మనము చూడొచ్చు. అయితే దేవుడు తన కొరకు శ్రమ అనుభవించడానికి ఏర్పరచుకున్నటువంటి వారిలో ఇర్మియా, పౌలు భక్తులు ముఖ్యులుగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అయితే దేవుడు తన కొరకు శ్రమను అనుభవించడానికి ఏర్పరచుకున్న వారిలో ఇర్మియా, పౌలు ముఖ్యులు. అనేకసార్లు దేవుని పని నుండి ఇర్మియా వైదొలగాలని అనుకున్నాడు. కానీ
ఘోరమైనటువంటి శ్రమలను ఇర్మియా ఎదుర్కొన్నాడు. కానీ దేవుడు ప్రతిసారి తన యొక్క ప్రత్యక్షతో తన యొక్క ప్రవక్తనను బలపరుచుకుంటూ వస్తున్నాడు. అదేవిధంగా ఇర్మియా లాంటి, పౌలు లాంటి అనేకమైనటువంటి సేవకులు మన యొక్క నిజ జీవితంలో మనము చూస్తున్నాం. వారి యొక్క పరిచర్యలో వారు అనిపించినటువంటి ఆ యొక్క శ్రమలు, కష్టాలు, దేవుడు వారిని తప్పించినటువంటి విధానం, నడిపించినటువంటి విధానం మనము చూస్తున్నాం. అయితే నేను డిగ్రీ చదువుతున్నప్పుడు ఒకసారి ప్రీచింగ్ టూర్కి వెళ్ళాం. అంటే సువార్త చెప్పడం అనేది ఎంత కష్టమో, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క బాధలు, ఇబ్బందులను మనము చూసినప్పుడు చాలామంది సువార్తను ప్రకటించడానికి కూడా భయపడుతూ ఉంటుంటారు. కానీ వాటన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొని దేవుడు నన్ను ముందుకు నడిపిస్తాడనేటువంటి ధైర్యంతో వెళ్ళేటువంటి సేవకులు లేకపోలేదు. ఒకసారి మేము ప్రీచింగ్ టూర్ మారేడుమిల్లి దగ్గర బంద్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారిని మేము కలవడం జరిగింది. అయితే అక్కడ రావడం అంటే మామూలు విషయమేమీ కాదు అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే అక్కడ మేము చాలా జాగ్రత్తగా పరిచయం చేస్తున్నామండి. చాలా చిన్న తేడా వచ్చిందంటే మన ప్రాణానికే ప్రమాదం అని ఆయన బదులిచ్చాడు. అయితే ఆ ప్రాంతము చూడాలి, అక్కడ ఉన్నటువంటి జనాలను చూడాలి, వారి యొక్క జీవిత విధానం చూడాలని మాకు ఆశ కలిగింది. అయితే పాస్టర్ గారు మాకు పొంగల్ టైంలో రమ్మని మాకు ఇన్విటేషన్ ఇచ్చారు. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు మారేడుమిల్లిలో మేము ఒక 2 days స్ట్రీట్ మినిస్ట్రీ ప్రీచింగ్ మేము చేసి, 3వ రోజు అక్కడ నుండి బంద్ అనేటువంటి ఆ ప్రాంతానికి బయలుదేరడం జరిగింది. అయితే ట్రాన్స్పోర్ట్ అంతా కూడా చాలా కష్టం అక్కడికి వెళ్ళాలంటే. ప్రకటన గ్రంథంలో 7 కొండలు 7 వాగులు దాటినట్టు ఉన్నట్టు ఆ బంద్ అనేటువంటి ప్రాంతానికి 7 వాగులు 7 కొండలు దాటుకొని వెళ్ళడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే అంత కఠినతరంగా ఉన్నది ఆ యొక్క ప్రయాణం. 2 వైపులా ఘాటి. వెళ్తున్నటువంటి ఆ యొక్క తరుణంలో ఒకేసారి మేము వెళ్తున్నటువంటి వ్యాను ఈ యొక్క కొండెక్కుతూ అప్పులా ఆగిపోయింది. అప్పులా ఆగిపోతూ డ్రైవరు ఆపలేకపోతున్నాడు ఆ వెహికల్ని. వెనక్కి జారిపోతుంది, బ్రేక్ వేసినా కూడా వెనక్కి జారిపోతుంది. వెంటనే మేము ఆ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కొంతమంది యవనస్తులు వెంటనే ఆ పక్కకి దూకి అక్కడ ఉన్నటువంటి రాళ్ళను తీసుకొచ్చి టైర్ కింద పెట్టడం జరిగింది. దేవుడు ఏదో ఒక విధంగా అక్కడి నుండి మమ్మల్ని తప్పించి బంద్ అనేటువంటి ప్రాంతానికి తీసుకుని వెళ్ళడం జరిగింది. అయితే అదే రోజు విపరీతమైనటువంటి చలి. ఆ ప్రాంతంలో రోజువుడ్ చెక్కలతోటి చలిమంట మేము కాచుకున్నామండి. నైట్ అంతా కూడా పడుకోలేదు ఎవరు. నక్సలైట్లు ఉన్నటువంటి ఆ యొక్క గృహాల్లో మేము నివాసం చేసాం. ఆ రోజు వాళ్ళే మాకు ఆహారాన్ని సిద్ధపరిచారు. తృప్తిగా మేము తినడం జరిగింది. అక్కడ ప్రాంతంలో రోజు ఆ నైట్ అంతా కూడా పాటల ద్వారా, వాక్యం ద్వారా, స్కిట్స్ ద్వారా వారికి దేవుని గురించి మేము బోధించడం జరిగింది. అయితే ఆ మరుసటి దినం బంద నుండి కానివాడ కాలినడకన వెళ్ళాలి. అక్కడ నుండి 14 కిలోమీటర్లు. పాస్టర్ గారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అయ్యా, మీరు వెళ్ళేటువంటి ప్రాంతం చాలా డేంజర్. ఎందుకంటే నేను కూడా పరిచయం చేయడానికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్తాను. చిన్న మాట తేడా వచ్చినా కూడా మన ప్రాణానికే ప్రమాదం అండి. మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎవరు కూడా మార్గం తప్పడానికి లేదు. ఎటువైపు పడితే అటువైపు వెళ్ళడానికి లేదు. ఒక ఆకు కూడా మీరు కొయ్యొద్దు. అక్కడ ఏ ఫలాన్ని కూడా మీరు పట్టుకోవద్దు. ఎవరి వంకు కూడా కళ్ళల్లో కళ్ళు పెట్టి కూడా మీరు చూడొద్దు. మా యొక్క సామాన్లు మేము పట్టుకున్నాం, మా వాటర్ క్యాన్స్ మేము పట్టుకున్నాం, మా ఆహారాన్ని మేము పట్టుకున్నాం. అక్కడికి బయలుదేరుతున్నప్పుడు ఒక పక్క వారు ఏ విధంగా మమ్మల్ని లోపలికి ఆహ్వానిస్తారంటే ఊర్లోనికి
పిలుస్తారు. అంటే మాకు పర్మిషన్ ఇస్తారు ఎవరా? ఎప్పుడు ఆ యొక్క ప్రాంతానికి ఈ విధంగా ప్రీచింగ్ టూర్కి వెళ్ళేటువంటి వారు ఎవరు లేరంటండి. పాస్టర్ గారు ఫస్ట్ టైం మమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్ళడం జరిగింది. పవర్ లేదు అక్కడ. అంటే ఇప్పటికీ కూడా అటువంటి ప్రాంతాలు ఉన్నాయని మనం ఒకసారి ఆలోచన చేయాలి. కానీ అనేక మంది పరిచర్య చేయడానికి ఎంతో కష్టమైనటువంటి ప్రాంతాలకు వెళ్తున్నటువంటి వారు లేకపోలేదు. విశ్వాని ద్వారా, రేడియోల ద్వారా అనేక మంది దీనికి పరిచయం అందించడానికి ప్రతి విధంగా కష్టపడుతూ ఉంటూ ఉన్నారు. అయితే ఆ ప్రాంతంలో మేము పొంగల్ రోజున వరకు ఒక ట్రెడిషన్ ఉన్నదంటే, సంక్రాంతి రోజున ఆ గ్రామ దేవతకి ఒక బలి ఇవ్వాలి, నరబలి ఇవ్వాలి. ఆ బలిని ఏ విధంగా అంటే ఏదో ఒక ఇంట్లో నుంచి ఎవరొకరిని ఆ దేవత బలి కోరుకుంటారు. ఆ ప్రాంతంలో ఏ ఒక్కరు కూడా ఆ జనవరి యొక్క ప్రాంతంలో ఏ ఒక్క వ్యాపారి కూడా అటువైపుకి ఆ ఊర్లోనికి వెళ్ళరంటాడు. ఎందుకంటే వాళ్ళ ఇంటిలోని ఆ బలిని కోరుతున్నప్పుడు ఎవరో ఒకరిని ఆ ఇంట్లోని బంధించేసి ఆ ఇంట్లో నుంచే బలి ఇవ్వాలి కనుక వారి ఇంట్లో నుంచి వారి యొక్క రక్త సంబంధాలను ఇవ్వకుండా బయట వారిని వారి ఇంట్లో బంధించి వారి ఇంట్లో నుంచి బలికి తీసుకుని వెళ్ళేటువంటి వారు అటువంటి ప్రాంతం. అప్పుడు మేము వెళ్ళేటప్పటికి ఆ ఊరు ప్రజలందరూ కూడా ఆ గుడి దగ్గర ముక్కుమ్మడిగా ఉన్నారు. దేవుడు ఎందుకు మమ్మల్ని ఆలస్యంగా ప్రాంతంలోకి తీసుకుని వెళ్ళాడు. మేము వెళ్ళేటప్పటికి బలి అర్పించడం జరిగింది. బలి అయిపోయింది, నరబలి. ఆ పూజారప్పటికి ఆ యొక్క పల్లెంలో ఆ యొక్క రక్తాన్ని బట్టి ఊరందరికీ కూడా పంచుతూ ఉన్నాడు. అటువంటి ప్రాంతంలో సేవ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆ యొక్క పూజారి అంటే ఆ యొక్క బలి అర్పించిన తర్వాత రక్తాన్ని అంతా కూడా ఒక బౌల్లోకి పట్టి ఆ ఊరు ప్రజలందరికీ కూడా పంచుతుంటారు. వారికి ఏమైనా అనారోగ్యాలు ఉన్నా లేకపోతే ఏదైనా ఇబ్బందులు ఉన్నా వారు ధరించినటువంటి కొత్త బట్టలను చింపి ఆ రక్తంలో ముంచి అది వారు కాల్చి ఆ యొక్క బూడిదని వారు ఆ యొక్క ఎక్కడైతే పొలం పన్నట్లేదు అక్కడ వేస్తారంట. వాళ్ళకైతే వారి గృహాల్లోని బాగోకపోతే గృహాల్లో కాల్చుతారు, వారు విభూతిగా చేస్తారు. దాన్ని ఆ మిగిలినటువంటి రక్తాన్ని పూజారి తాగుతాడంట. అంత కఠినమైనటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో మేము వెళ్ళేటప్పటికి ఆ ప్రజలందరూ కూడా అక్కడ గుంపుకునేటప్పటికి మమ్మల్ని ఎంతగా చూస్తున్నారు. మేమైతే ఆ రేడియోలో దేవుని యొక్క పాటలు టేప్ రికార్డర్లో దేవుని యొక్క పాటలు పెట్టుకుంటూ వింటూ వస్తూ ఉన్నాం, పాటలు పాడుకుంటాం. అయితే మమ్మల్ని ఆ ప్రాంతంలో ఆపి అక్కడి నుంచి వెళ్ళిపోమడం జరిగింది. అయితే మేము కష్టపడి వెళ్ళాం కానీ సువార్తను అక్కడ ప్రకటించలేకపోయాం. ఆ పాస్టర్ గారిని కూడా తిట్టారు, ఇంకోసారి ఇలాగైతే నిన్ను చంపేస్తాం, ఎవరిని కూడా తీసుకురాకూడదు. దురదృష్టవశాత్తు మేము అక్కడి నుంచి వచ్చినటువంటి 2 వారాలకి ఆ పాస్టర్ గారు వారి చేతిలో బలైపోవడం జరిగింది. చాలామంది వారి యొక్క ప్రాణాలను సైతం పణంగా పెట్టి దీని యొక్క పరిచర్యను అందిస్తున్నటువంటి వారు లేకపోలేదు. దీని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, ఆ యొక్క తీర్పు దినమందు మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపచేయడానికి మిక్కిలి భయపడుడి అని అంటారు. కనుక ఆ దేవునికి మనం భయపడాలి. దేవునికి భయపడి మనము పరిచర్యలు మనం ఉండాలి. దేవుని యొక్క సువార్తను మనం ప్రకటించాలి. ఏదో మనం రక్షణ పొందుకున్నాం, నా పని అయిపోయింది, నేను రక్షింపబడ్డాను కదా, నా కుటుంబం రక్షింపబడ్డది అనుకుంటున్నామేమో. ఒక్క ఆత్మ కూడా నశించిపోవడం ఆయనకు ఇష్టం లేదు. కనుక మన మీద ఎంతో బాధ్యత ఉంది, ఎంతో భారం ఉంది. పౌలు భక్తుడు కూడా అదే విధంగా ఆ భారముతో దాని యొక్క సువార్తను, దాని యొక్క పరిచయను అందించాడు. అనేక మందిని దాని యొక్క మార్గంలో నడిపించి అనేకమైనటువంటి సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మన ద్వారా, మన కుటుంబాల ద్వారా, మన యొక్క సంఘాల ద్వారా ఎన్ని ఆత్మలను మనం రక్షిస్తున్నాం, ఎంతమందికి సువార్త పరిచయం మనం చేస్తున్నాం, ఎన్ని సంఘాలను మనం స్థాపిస్తున్నాం. కనుక
ఈరోజు ఆ యొక్క ఇర్మియా ద్వారా ఆ యొక్క పౌలు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ఆయనలో మనం ఉన్నప్పుడు మనం నిరాశ నిస్పృహ ఎదుర్కొన్నప్పుడు ఇర్మియా వల్ల మనము నమ్మకంగా ఉండడం మనము నేర్చుకోవాలి. ఇర్మియా అనేక సార్లు ప్రాణాపాయానికి గురయ్యాడు. ఇర్మియా తన యొక్క జీవితంలో తన యొక్క పరిచర్య చేయడంలో అనేక సార్లు ప్రాణాపాయానికి గురవ్వాడు. కానీ తన ప్రాణం కొరకు నిరంతరం కన్నీరు కారుస్తూ ప్రార్థన చేశాడు. దేవుడు ఆ విధంగానే రక్షిస్తూ వచ్చాడు. అన్ని శ్రమల్లో ఇర్మియాను మనం నిలకడగా మనము ఉంచినది ఇర్మియాకు ప్రత్యక్షతమవుతూ ఆదరించినటువంటి దేవుని యొక్క వాక్కును మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. కనుక ఈ భాగంలో కలలో దేవుడు తన ప్రజలను గూర్చి వాగ్దానం ఇచ్చినటువంటి ఆ యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుడు ఈరోజు మనకి ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి వాగ్దానం స్వతంత్రించుకోవడానికి. అయితే ఈరోజు మనం ఇచ్చినటువంటి ఒక వాగ్దాన పూర్వకంగా మనం మన యొక్క దేశం మనం స్వతంత్రించుకుందాం. ఆ ప్రాంతంలో మనం ఏ విధంగా మనం పరిచయం చేయగలుగుతున్నాం. మొట్టమొదటి మనం మన పాపాలను మనము చెర నుండి మనము విడిచిపెట్టగలిగారు. అంటే ఆ దేవుని యొక్క ప్రజలను ఏ విధంగా అయితే చెరల నుండి విడిచిపెట్టారు, ఆ చెరల నుండి ఏ విధంగా అయితే తీసుకుని వచ్చారు, మనం కూడా మనలో ఉన్నటువంటి చెరను మనము విసర్జించాలి, విడిచిపెట్టాలి. చెరనటువంటి పాపాన్ని మనం విడిచిపెట్టాలి. ఎప్పుడైతే ఆ పాపమును మనం విడిచిపెడతాం అంటే చెర అంటే ఇక్కడ కాముకత్వం, ద్వేషం, అసూయ, కోపం, మత్సరం, ఈ విధంగా అనేకమైనటువంటి చెరలు మన యొక్క హృదయంలో ప్రతి ఒక్క హృదయంలో ఉంటూ ఉన్నాయి. కనుక ఆ విధమైనటువంటి ఆ యొక్క చెరలు, ఆ విధమైనటువంటి పాపాలు మనము విడిచిపెట్టగలగాలి. విడిచిపెట్టి మనల్ని తృప్తిపరిచిన మన ప్రాణాలకు ఆయన సేద తీరుస్తున్నాం. కనుక ఈరోజు మన పాపాలను మనము మన హృదయంలో ఉన్నటువంటి యొక్క చెరను మనము దేవుని దగ్గర మనము విడిచిపెట్టాలి. కనుక అప్పుడు దేవుడు మనల్ని తృప్తిపరిచి మన ప్రాణాలకు ఆయన సేద తీరుస్తున్నట్టున్నాడు. ఆయనను ఆ విధంగా మనం ఉన్నట్లయితే మన పాపాలను కనుక మనం కృంగుదలలో ఉన్నప్పటికీ, మన వేదనలో ఉన్నప్పటికీ, మనం అట్టడుగున ఉండిపోయినప్పటికీ కూడా దేవుడు మనల్ని పైకి లేపడానికి ఇష్టపడుతున్నాడు. కానీ మనం దేవుని మనకు సమయాన్ని ఇవ్వడం లేదు, దేవునికి మనము సహవాసంలో ఉండడం లేదు, దేవునికి మన హృదయాలను ఇవ్వడం లేదు. ఇవ్వకుండా లోకానుసారంగా మనం జీవిస్తున్నాం, లోకానుసారంగా మనము తిరుగుతూ పేరుకి మాత్రం ఆయన బిడ్డను బాప్తిజం తీసుకున్నాం, సంస్కారంలో పాలువారుకుంటున్నాం, కానీ మన హృదయాలను మాత్రం ఆయనకి ఇవ్వడం లేదు. కనుక ఈరోజు ఆ విధంగా మనం ఉన్నామేమో, మన హృదయాలను ఆయన అడుగుతూ ఉన్నాడు. మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి చరణం కనుక మనం తీసివేసి విసర్జించి ఆయనకు మనము మన హృదయాలను అప్పగించినట్లయితే మనందరినీ కూడా దేవుడు లేవనెత్తుతున్నాడు, మనల్ని తృప్తిపరుస్తున్నట్టున్నాడు. అయితే మనం ఆయన పరిచర్యకు, దేవుని కొరకు, ప్రతిఘటనకు, తృణీకరాన్ని ఎదుర్కోవడానికి వెనుకాడకూడదు. ఆయన పరిచర్య చేయడానికి వెనుకాడు. ఎందుకంటే దేవుడు మనలను ఈ శ్రమలంటే ఆయన కాపాడుతున్నాడు. మన పిచ్చుల కంటే మన శ్రేష్ఠులు, వాటిని దేవుడు రక్షిస్తున్నాడు. ఆ విధంగానే దేవుడు మనల్ని వాటికంటే శ్రేష్టమైనటువంటి వారు. మన తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడ్డాయి, కానీ మనం ఎందుకు భయపడుతున్నాం? ఏంటంటే రానున్నటువంటి దినాలన్నీ కూడా దుర్దినాలే. గడిచినటువంటి కాలంలో వాట్సాప్లో వీడియో, ఢిల్లీలోని ఒక ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చర్చిని పడగొట్టడం జరిగింది. వారందరూ కూడా ఆ యొక్క పడగొట్టినటువంటి ఆ యొక్క ప్రాంగణంలోనే మాస్ ప్రేయర్స్ చేసుకుంటూ ఉన్నారు. చూడండి ఎంత దుస్థితిలో ఉంటూ ఉన్నాం. రానున్నటువంటి దినాలన్నీ కూడా మనకు క్రైస్తవులందరికీ కూడా శ్రమలు. అటువంటి దినాల్లో మనం వెళ్తున్నప్పుడు మనం ప్రార్థనా పూర్వకంగా మనము వాటిని ఎదుర్కోవడానికి, మనలో ఆత్మీయమైనటువంటి బలాన్ని దేవుడు నింపడానికి మనము దేవుడిని దగ్గర విజ్ఞాపన చేసుకుంటుంటాం. దేవా, నాకు బలమును అనుగ్రహించి, ధైర్యాన్ని అనుగ్రహించి, భయపడకుండా దేవునికి వాక్యాన్ని ప్రకటించగలిగినటువంటి శక్తిని నాకు
దయచేయని మనము ఆయన దగ్గర విజ్ఞాపన చేసుకోవాలి. అందుకనే భయపడకూడదు అంటున్నాడు. మత్తయి సువార్త పాఠ్యభాగం మీరు భయపడకూడదు అంటున్నాడు. దేని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు సజీవుడైనటువంటి దేవుడు, వినేటువంటి వాడు, చూచేటువంటి వాడు. కానీ ప్రతి విషయంలో మనం భయపడతాం. ఇర్మియాను కాపాడినటువంటి దేవుడు, పౌలుని ఏ విధంగా అయితే ఆ సౌలును పౌలుగా మార్చి దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సువార్త పరిచర్యలో వాడుకున్నాడు. ఆయన హింసించినటువంటి వాడు, ఆయన ప్రజలను హింసించినటువంటి వాడిని మార్చి ఆయన యొక్క శిష్యులుగా చేసేటువంటి ఆ యొక్క వ్యక్తిగా మార్చుకున్నాడు. ధైర్యంతో ముందుకు సాగి వెళ్ళాడు. తన ప్రాణానికి అపాయం ఉన్నదని తెలిసినప్పటికీ కూడా ధైర్యంతో ముందుకు వెళ్ళాడు. ఎందుకంటే దేవుని యొక్క పరిచర్యను ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు. అదే చెప్తున్నాడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1:18 సిలువను కూర్చున్న వార్త నశించిన వారికి వెరితనం కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అనేది అంటున్నాడు. కనుక దేవుని సువార్త సేవ ఎడల వ్యక్తికి ఆసక్తి, భారం మరియు అంకిత భావం ఉండాలని ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు. అయ్యో, సువార్తను ప్రకటించడంలో నాకు శ్రమ అని పౌలు అంటున్నాడు. జర్మన్ దేశంలో 2వ ప్రపంచ యుద్ధం సమయంలో బెన్హాఫర్ అనే ఒక లూథరన్ పాస్టర్ గారు ఉండేటువంటి వారు. హిట్లర్ అక్కడ అనేకమైనటువంటి క్రైస్తవులని హతమారుస్తున్నాడు 2వ ప్రపంచ యుద్ధ సమయంలో. అయితే తన యొక్క సంఘ సేవలో విశేషంగా పరిచర్య చేస్తూ ఉన్నటువంటి బెన్హాఫర్ అనేటువంటి ఆయనను కూడా ఈయనను బంధించి దానికి సువార్త పరిచర్య చేస్తున్నాడు అనేటువంటి ఆ యొక్క ఇదితోటి హిట్లర్ కాన్సంట్రేషన్ క్యాంపులో ఈయనను హతమార్చడం జరిగింది. బెన్హాఫర్ అనేటువంటి ఒక లూథరన్ బోధకుడిని. ఎందుకంటే రానున్నటువంటి దినాల్లో ఇటువంటి దుర్దినాలనే మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని పరిచర్య కొరకు మనం ముందుగా సిద్ధపాటు కలిగి సిద్ధపడి వెళ్ళాలి. ప్రాణాలైనా ఇవ్వడానికి మనము సిద్ధపడి వెళ్ళగలగాలి. ఆయన మాటల్లో ఆ సేవకే పిలువబడేటువంటి వ్యక్తి ఏంటో ఇక్కడ మనము చూద్దాం. యేసుక్రీస్తు నిన్ను పిలిచాడంటే ఆ యొక్క పిలుపును విన్నటువంటి నీవు మరణించడానికే నీవు సిద్ధపడవు. శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, వేదన అయినా వాటన్నిటినీ నువ్వు భరించావు. ఎందుకంటే పౌలు భక్తులు భరించావు. ఇర్మియాని మనం చూడొచ్చు. దేవుని దగ్గర ఎప్పుడు విజ్ఞాపన చేస్తూనే ఉన్నారు. కనుక నీలో నీవు చావాలి. అంటే చావడం అంటే నీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విధమైనటువంటి పాపాన్ని నువ్వు వాటన్నింటినీ చంపాలి. దేవుని కొరకు నువ్వు సిద్ధపాటు కలిగి, ఏంటంటే రేపు అన్న రోజు ఏమవుతుందో మనకు తెలియదు, ఏ క్షణంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఆ పరిచర్యలో నిన్ను దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడు, లేకపోతే ఎదుటివారి నుంచి వచ్చేటువంటి యొక్క శ్రమ శోధన మనకి ఏ విధంగా ఎదురవుతుందో తెలియదు. కనుక మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. పరిచర్య చేసేటువంటి సేవకులు అనేక మంది ఉన్నారు. కొన్ని సమయాల్లో, కొన్ని సందర్భాల్లో కొంతమంది అకస్మాత్తుగా చనిపోయినటువంటి వారు లేకపోతే, సిద్ధపాటు లేకుండా మనం చనిపోతే ఎక్కడికి వెళ్తామండి? కనుక మనం సిద్ధపాటు కలిగి మనం ఉండాలి. ఆయన మాటల్లో కనుక మనం చూసినట్లయితే ఇక్కడ నాడు ప్రభు శిష్యులు ఆజ్ఞాపించాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించారు. కనుక శిష్యులు ఎదుర్కొన్న శ్రమను గురించి, ఇక్కడ ప్రాణాపాయాలను గురించి ముందుగానే వారికి దేవుని వారు భయపడని అవసరం లేదని ఇక్కడ ప్రభు వారు ఇక్కడ వారికి చెప్తున్నాడు. నేటి విషయాన్ని మనము గమనించవాలి. కనుక ఆత్మను, దేహమును నరకములో పడవేయడానికి మనము ఏం చేయాలి? భయపడాలని ఇక్కడ వాక్యము సెలవిస్తున్నది. కనుక అందరి ముందు ప్రభు ఒప్పుకొనొచ్చు తన కొరకు హతసాక్షుల ఒకటకు కూడా వెనుకాడకుండా పౌలు వలె మార్టిన్ లూథర్ గారిని కూడా మనం చూసినట్లయితే ధైర్యంగా ఆయన దేవుని కృప చేతనే మనకు రక్షణ కలుగుతుందని, దేని ద్వారా కాదని నిజాయితీగా ఒప్పుకున్నాడు, వాదించాడు, బోధించాడు. మనకి రిఫర్మేషన్ అనేది తీసుకొని రావడం జరిగింది.
లేకపోతే ఆ కాలంలో ప్రజల దగ్గర, సామాన్యుల దగ్గర బోధకులు ఏ విధంగా డబ్బులను వారు తీసుకున్నటువంటి వారు మనకి అందరికీ కూడా తెలుసు. కనుక అనేకమైనటువంటి ఆ విధమైనటువంటి సేవకులు మనము చూస్తున్నాం. అదేవిధంగా పౌలు వలె వెళ్ళి సమస్త జనులను మనము శిష్యులుగా చేయడానికి మనము ముందుకు అడుగు వేయాలి. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత, ప్రతి క్రైస్తవుని మీద, క్రైస్తవురాలి మీద ఉన్నటువంటి బాధ్యత, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడం, ఆయన శిష్యులుగా చేయడం. అపోస్తులైనటువంటి వారికి కాదు ఆ వాగ్దానం, మనందరి మీద కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే తీర్పు దినమందు ఎంతమందిని నీవు రక్షించావంటే, ఎన్ని ఆత్మలను నీవు రక్షించావంటే. కనుక మనము ఈ ఒకసారి ఆలోచన చేద్దాం. పౌలు వలె మనం యోగ్యులమైనటువంటి ప్రభువు ఇచ్చినటువంటి పరిచర్యను మనము చేయగలగాలి. అటువంటి పరిచర్య మనము చేయగలుగుతూ ఉన్నాము. అంటే పౌలు వలె మనం సువార్తను ప్రకటించాలి, 2 శిష్యులను చేయాలి, 3 సంఘాలను స్థాపించాలి. మనం ఈ పని ఎందుకు చేయలేకపోతున్నాం? ఎంతమంది చేస్తున్నాం? చేస్తున్నాం, చేయట్లేదా మన హృదయాలకు తెలుసు. ప్రభు అన్నట్లు మనం కన్నులారా చూచి చెవులారా విని మనసు తిప్పుకొని ఆయన వలన మనకు స్వస్థత కలిగినట్లు మన హృదయాలను ఆయనకు ఇవ్వాలి. కానీ మన హృదయాలు దేనితో నిండిపోతున్నాయి? ప్రభుతో నిండిపోతున్నాయి. మన యొక్క చెవులు దేనితో నిండిపోతున్నాయి? మందములైపోతున్నాయి. ఆయన మాటలు వినపడలేదు. మన హృదయాలు ఆయనకు ఇవ్వలేకపోతున్నాం. కనుక మన కన్నులు మూసుకుని ఉన్నామా? మన హృదయాలను మనం ఆయనకు ఇవ్వలేకపోతున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు కనుక మనం చూసినట్లయితే, 13వ అధ్యాయము 13వ వచనం, ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించున్నాను. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందినట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులను మూసుకుని ఉన్నారు కనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమునో తెలుసుకున్నారని యెషయా చెప్పిన ప్రవచనం వీరి విషయమై నెరవేర్చున్నదని ఇక్కడ చెప్తున్నాడు. నిజంగా ఆ విధంగా మనము ఉంటున్నాం. మేము ఒకసారి ఆలోచించాము. ఆయన మాటలను కైకొనకుండా ఆయన మనల్ని ప్రేమిస్తున్నామని ఎలా చెప్పగలం? కనుక అందుకే ప్రభు ఇక్కడ చెప్తున్నాడు, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా అని మనము పిలుస్తున్నాము. ఆయన మాటలు మనం కైకొనడం లేదు. లోక సువార్త 6వ అధ్యాయం 48వ వచనం మనం చూడొచ్చు. లోక సువార్త 6వ అధ్యాయం 48వ వచనంలో, వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలి ఉండును. వరద వచ్చి ప్రవాహము ఇంటి మీద పడి కొట్టినను అది బహుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయాను. కనుక ఈరోజు మన యొక్క పునాది దేవుని మీద మనం వేయాలి. కానీ మనకు పునాది ఎక్కడ వేస్తున్నామంటే లోకానుసారంగా మనము ఉంటున్నాం. దేవుని మీద మన పునాది వేయలేకపోతున్నాం. కనుక ఈరోజు అందుకని ప్రభు నేను చెప్పిన మాట ప్రకారం మీరు చేయక ప్రభువాని నన్ను పిలుచుట ఎంచుకున్నట్టున్నాడు. ఆయన మాటలు మనము చెప్పింది మనం గైకున్నట్లయితే మనం బండ మీద వేసినటువంటి పునాదులు వెళ్ళి ఉంటాం. ఆయన మాటలు వినకుండా, ఆయన ఆజ్ఞలకు లోపడకుండా, ఆయన చిత్తాన్ని మనము నెరవేర్చకుండా ప్రభువా అని అంటే ఆయన మన యొక్క స్వరాన్ని పక్కన తెస్తుంది. కనుక ఈరోజు పౌలు జీవితాన్ని ధ్యానిస్తున్నటువంటి మనం పౌలు యొక్క వ్యూహాన్ని, ఆ యొక్క సువార్త ప్రకటించలో పౌలు యొక్క పద్ధతిని, పౌలు యొక్క సిద్ధాంతాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆ ప్రకారంగా పౌలు ఏ విధంగా అయితే శ్రమ పడ్డాడు, పౌలు ఏ విధంగా అయితే సువార్తను ప్రకటించడానికి ఆయన సిగ్గుపడలేదు. మునుపు ఆయన హింసకుడే, కానీ దేవుని ఎప్పుడైతే అంగీకరించినాడో, దేవుని ఎప్పుడైతే తెలుసుకున్నాడో, ఆయన సువార్థకుడిగా, పరిచారకుడిగా అనేక మందిని రక్షించడంలో, అనేక సంఘాలను స్థాపించడంలో ఆయన ఒక నమ్మకమైనటువంటి పనివాడికి ఇక్కడ మనం చూడవచ్చు. అందుకనే పూర్వము నేను దోషకుడును, హింసకుడును, కానీ
ఇప్పుడు అని పౌలు భక్తులు మాట్లాడుతున్నాడు. నిజంగానే మన పూర్వస్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు మనలందరినీ కూడా రక్షించాడు. మనలందరినీ కూడా ఒక స్థితిలో దేవుడు మనల్ని ఉంచాడు. కానీ సువార్తను ప్రకటించడానికి మనము ఏ స్థితిలో ఉన్నాం? భయపడుతున్నామా? లేదా మనకెందుకులే ఊరుకుంటున్నామా? ఎన్నిసార్లు ప్రాణాపాయన స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడిని అక్కడ విడిచిపెడదాం అనుకున్నప్పటికీ కూడా దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. తన ప్రాణాన్ని కాపాడుతూనే వచ్చాడు. దేవుడు ఈ సమయంలో కూడా మనల్ని రక్షిస్తాడు. ఎందుకంటే మన నమ్మకంగా ఆయన పరిచర్యలో ఆయన సేవ చేద్దాం, ఆయన యొక్క ప్రేమను మనం ప్రకటిద్దాం, సంఘాలను మనము స్థాపిద్దాం. ఆక దేవుడు మనకి ఆయన నిత్యరాజ్యంలో మనం ప్రవేశించేటప్పుడు, మనందరినీ తీర్పు దినంలో మనల్ని ప్రశ్న అడిగేటప్పుడు మన దగ్గర ఒక సమాధానం అంటుంటారు. ఎంతమందిని నువ్వు రక్షించు, ఎన్ని ఆత్మలకు నువ్వు స్వార్థం ప్రకటించు, ఎన్ని సంఘాలను స్థాపించు, ఎన్ని సంఘాలను స్థాపించడానికి సహాయపడ్డావు. కనుక పౌలు జీవితాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. పౌలు వలె, ఇర్మియా వలె మనము దేవుని యొక్క పరిచర్యకు వెనుకాడకుండా ఆయన పరిచర్యకు మనం ముందుకు సాగలుగుతాం. దేవుడు ఆ విధమైనటువంటి కృప మనందరికీ అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. నే పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నిరక్షణానంద మూల కుమారాల పుట్టించుము. సమాధి గల మనసు కాలుగ చేసి నన్ను దృఢ పరచుము. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించినటువంటి మా ప్రియపల్లి తండ్రి, ఎంతవరకు ప్రభా నీ మమ్మల్ని ప్రేమించి నీ రెక్కల చోట్ల మమ్మల్ని భద్రపరిచినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. మరి యొక్క పునరుత్థాన దినాన ప్రభా నీకు సన్నిధానంలో మేము విధముగా చేరి నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి నీకు మాకు కల్పించినటువంటి కృపను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఎందరికీ లేనటువంటి భాగ్యం ప్రభా మాకు, మా కుటుంబాలకు నేను మా సంఘానికి మేము అనుగ్రహించినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ప్రభా ఆలయంలో మేము చేరలేనప్పటికీ కూడా ప్రభా ఈ జీవితంగానైనా ఆన్లైన్లో ప్రభా నిన్ను ఆరాధించి, నిన్ను మహిమపరిచి, నిన్ను సేవించేటువంటి భాగ్యంనైనా మాకు, మా యొక్క సంఘానికి నువ్వు అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ ఆన్లైన్ ద్వారా ప్రభా ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం నైనా. వారందరికీ ప్రభా నీ యొక్క కాపుదల ప్రభా మెండైన ఆశీర్వాదాలు వారికి దయచేయమని అడుగుతున్నాం నాయన. వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభా. దేవా వారినైనా వారికి బలహీనతల్లో ప్రభావ వారికి విడుదల కలిగించమని అడుగుతున్నాం నాయన.
ఇక సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసం బట్టి పేరును ప్రార్థన చేస్తున్నాం నాయన తండ్రి. ఇక సంఘ సభ్యులను బట్టి నేను ప్రార్థన చేస్తుండగా ప్రభా వారిని దీవించి ఆస్వాదించమని అడుగుతున్నాం నాయన. మా యొక్క సంఘ పీసీసీ వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. మా యొక్క సంఘ స్త్రీల సమాజాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా సంఘంలో ఉన్నటువంటి యవన బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా యొక్క సంఘంలో ఉన్నటువంటి స్త్రీల సమాజం సండే స్కూల్ బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా సంఘ ట్రెజరర్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. వారి యొక్క కుటుంబాలను ఆస్వాదించండి ప్రభా. వారి కుటుంబాలను బట్టి ప్రతి ఒక్క దేవ ఇబ్బంది నుండి ఇరుకు నుండి వారిని నేను తప్పించి ప్రభా వారికి నేను సమాధానకరమైనటువంటి నేను ఆరోగ్యం శాంతిని దయచేయమని అడుగుతున్నాను ప్రభా. దేవా మీరు ఇచ్చినటువంటి నేను బాధ్యతలను నేను నమ్మకంగా చేయడానికి మాకు కృపను దయచేయమని అడుగుతున్నాం యేసయ్య. దేవా నేను మరొకటి ప్రభా దేవా నేను పాదాలు చెందుకు ప్రభా మేమందరం చేరి ఈ విధంగా ప్రభా నేను నీ సన్నిధానంలో ప్రభా విజ్ఞాపన చేస్తుండగా ప్రభా మా ప్రార్థనను క్షమించి ప్రభా మాకు నేను పాపం నుండి మాకు విడుదల కలిగించమని అడుగుతున్నాం నాయన. మాకు సింపల్స్ సంఘం బట్టి ప్రార్థన చేస్తున్నాం. మా సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి నేను మంచి ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాం యేసయ్య. నేను ఆపదలు ఉన్నటువంటి వారందరికీ విడుదల కలిగించమని అడుగుతున్నాం ప్రభా. మాకు ఆరోగ్యం శక్తిని దయచేయమని అడుగుతున్నాం ప్రభా. దేవా వారికి ఇబ్బందులు ఉన్నటువంటి వారికి విడుదల కలిగించమని అడుగుతున్నాం నేను వారికి ప్రభా. ఈ లాక్డౌన్ సమయంలోనైనా ఈ కరోనా ద్వారా ప్రభా ఎంతో మంది నైనా ఉద్యోగాలు కోరుకునేటువంటి వారు నైనా దేవా ఆర్థిక ఇబ్బందులనైనా పడుతున్నటువంటి వారితో ప్రార్థన చేస్తున్నాం నాయన. వారందరికీ ప్రభా విడుదల కలిగించమని అడుగుతున్నాం ప్రభా. దేవ ఉద్యోగం కోరుకునేటువంటి వారికి ఉద్యోగులు దయచేయమని అడుగుతున్నాం నాయన. ఏమని పెడుగా అనేక మంది ప్రభా ఉద్యోగాలు లేక ప్రభా ఇబ్బంది పడుతున్నటువంటి వారితో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారందరి యొక్క ప్రార్థన అయితే ఆలోచించమని అడుగుతున్నాం నాయన. వారికి ప్రభా సమాధానం లేని కుటుంబాలతో ప్రార్థన చేస్తున్నాం నాయన. దేవ వారికి నైనా విడుదల కలిగించమని అడుగుతున్నాం యేసయ్య. మరి ముఖ్యంగా నైనా ఈ యొక్క సమయంలో ప్రభా ప్రతి ఒక్క యవన బిడ్డల యొక్క ప్రార్థన ఆలోచించమని అడుగుతున్నాం ప్రభా. దేవ హృదయం ఉన్నటువంటి బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం వారికి శక్తిని బలం చేకూర్చండి. వరకు ప్రభావ వారు చేసినటువంటి ప్రార్థన వారికి ఒక సంఘాలకు మా యొక్క సంఘాలకు ఆశీర్వాదకరంగా సహాయం తెచ్చుకొని ఇచ్చినప్పుడైనా దేవ మరుగు ప్రభావ మా యొక్క ఏఎల్సీ సంఘాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా సంఘాన్ని ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభా. ఏఎల్సీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరైనా కాపులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ పరిచయలో ప్రభా నమ్మకున్నటువంటి పరిచారకులుగా మేము ఉండడానికి మాకు దయచేయండి. దేవ పౌరు వల్ల ప్రభా మేము నమ్మకమైనటువంటి పరిచరించడానికి మాకు దయచేయండి. మా ఎల్సీలోనైనా సమాధానం నెమ్మది దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఒకరికొకరికి సమాధానం మాకు దయచేయండి. మా దేశాన్ని బట్టి మా రాష్ట్రాన్ని బట్టి నైనా దేవ మా దేశాన్ని కాపాడమని అడుగుతున్నాం ప్రభా. మా దేశ నాయకులను బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. దేవ వారందరికీ మంచి జ్ఞానం దయచేయండి. మరొక ప్రభా క్రైస్తవులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ విడుదలైనటువంటి మా మీద ప్రభా అనేకమైన దేవ శోధన ఇబ్బందులు వస్తున్నాయి ప్రభా. అందరి విడుదల కలిగించమని అడుగుతున్నాం ప్రభా. మరొకనైనా ఢిల్లీలోనైనా దేవ యొక్క సంఘానికి ఒక చర్చిని ప్రభా మందిరాన్ని పర్మిషన్ లేదని ప్రభా పడగొట్టున్నారు ప్రభా. దేవ యొక్క సంఘంలోనైనా అనేక మంది ప్రభా విశ్వాసులు ప్రభా ఎన్నో సంవత్సరాల నుండి ప్రభా నేను వారు ఉంటుండగా ప్రభా. దేవ నేను వారందరికీ నైనా దేవ నీవే ఆదరణ దయచేయమని అడుగుతున్నాం ప్రభా. వారందరికీ నైనా ఒక మందిరాన్ని ప్రభా నేను అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభా. మరొకనైనా దేవ ఎవరైతే ప్రభా ఆ విధంగానైనా వారినైనా ఆ యొక్క మందిరాన్ని ప్రభా పడగొట్టున్నారు వారు మంచి హృదయాన్ని దయచేసి ప్రభా వారికి నేను ప్రేమను కలిగించమని అడుగుతున్నాం ప్రభా. పశ్చిత్తాప హృదయాన్ని వారికి దయచేయమని అడుగుతున్నాం ప్రభా. వరకు ప్రభా దేవ ప్రార్థన ప్రభా నేను ఎగిరిస్తున్నటువంటి ప్రతి బిడ్డలని కాపును పంపించాను ప్రభా. నీ పరిచయలో ప్రభా నమ్మకమైనటువంటి వారుగా ప్రభా నీ శిష్యులుగా పెరగబడినటువంటి భాగ్యం దయచేయండి. ఈ రోజు నేను దేవాని వాక్యం ద్వారా ప్రభావ మేమైనా భయపడకుండా ప్రభా దేవాని పరిచయలో ముందుకు సాగడానికి ముందు దయచేయమని అడుగుతున్నాం ప్రభావ. మన సంఘం కాపును పంపించాను ప్రభా. పేరు పేరును బట్టి వారు నేను వారి గృహాల్లో ప్రభా నీ కాపును పంపించమని అడుగుతున్నాం నాయన. దేవ ప్రభా నేను నీకు సంఘంలో ప్రభా మందిరంలో ప్రభావ ప్రవేశించలేనప్పటికీ కూడా ప్రభా ఈ చదువులో ప్రభా ప్రతి ఆదివారం నీకు పరిచయల ప్రభావం నీకు ప్రార్థనలో ప్రభావ నీ ఆరాధనమైన ఈ చదువులో పాల్గొనడానికి మా పొందడానికి ప్రభా మేమందరం కలిసి ప్రభా కొందరిలోనైనా ఇక కరుణనైనా దేవానికి తగ్గి ప్రభా నీ మందిరాల్లో ప్రభా నేను సుధించేటువంటి భాగ్యం ఒక అందరికీ దయచేయమని ఈ దిన నుంచి మన మీరమైన పొందుతాం ఏస్తున్నాము నేను వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి ఈ నామం పరిశుద్ధపరచబడిన గాక ఈ రాజ్యం వచ్చిన గాక నీ చిత్తం పరలోకం నెరవేర్చిన భూమిలో నెరవేరిన మన నామకు దయచేయండి. మన ప్రార్థన చేసుకోవాలని క్షమించిన ప్రార్థన క్షమించండి. శోధన తెగాల్సిన తప్పించి రాజ్యం శక్తి మహిమ నిరంతరం మనందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 470 కీర్తన పాడుకొని ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం.
చటించుడి మనుష్య జాతికే సునామము, చటించుడి అవశ్యమే సుప్రేమ సారము. జనాదులు విశేష రక్షణ సునాదము, వేణు పర్యంతము. చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము శ్రీ యేసు నామము. కన్నీళ్లతో విత్తేడు వారలానందంబుతో, నిన్నాడుగోయుదూర నెరిటి వాగ్దతంబుతో. మనానగోరు భక్తులార నిండు మైత్రితో, మానవ ప్రేమతో. చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము చక్కని మార్గము. సమీపమందు నుండునేమో చావు కాలము, సదా నశించిపోవు వారికి సుభాగ్యము. విదంబు చూపగోరి ఆశ తోడ నిత్యము, వినిపించుచుందుము. చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము సత్య సువార్తను. ప్రభుని ఆశీర్వదించి కాపాడును గాక. ప్రభు నిమిత్తం ప్రకాశింపజేసి కరుణించును గాక. ప్రభు నిమిత్తం కాంతునింపజేసి నీకు సమాధానము కలిగించును గాక. ఆమేన్. ఆమేన్. మెల్లనియేచు దేవుని స్తుతించు సర్వ సృష్టియు, స్తుతించు మోక్ష సైన్యము. పితృపుత్ర శుద్ధాత్మల ఆమేన్. అందరికి వందనాలు. దేవుని దీవెనలు కలుగును గాక. ఈ యొక్క వారము జన్మదినము, వివాహ దినాలు జరుపుకున్నటువంటి వారందరికీ కూడా సంఘపక్షమున వారికి శుభాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు బైబిల్ పట్నం చదివినటువంటి శ్రీమతి హెలెన్ గారికి సంఘపక్షమున హృదయపూర్వక వందనాలు తెలియజేసుకున్నాం. అందరికి వందనాలు. దేవుని కలుగును గాక. ఆమేన్.